అమ్మ ఏందే పండింది అనుకుంటే ఇట్లా అయింది. అసలు ఏం కాలేదు స్వాతి, నేను పులుసు చేసి పెడతా నువ్వే అంటావు. దీంతో ట్రై చేద్దామా కొత్తగా పులుసు? నిజంగా చెప్తున్నా, నార్మల్ పప్పాయ కంటే కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఒక ముద్ద అన్నం తిన్నా. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫామ్ దగ్గరకు వచ్చాము. సో అయితే లాస్ట్ ఒక 1 year బ్యాక్ మనం ఫార్మింగ్ స్టార్ట్ చేశాక ఫెబ్లో అట్లా మనకి నర్సరీ మేళా అవుతుంది కదా మన ట్యాంక్ బండ్ దగ్గర నక్లెస్ రోడ్లో. అక్కడ ఇండోనేషియా పప్పాయ అని 3 మొక్కలు తీసుకొచ్చాను అనమాట. వాటిని ఇండోనేషియా గోల్డెన్ పప్పాయ అంటారు. 200కి 3 మొక్కలు ఇచ్చాడు. అందులో 2 మొక్కలు చనిపోయినాయి, ఒకటే మొక్క బతికింది. అయ్యో అనుకుంటే నాకు ఎంత సర్ప్రైజ్ ఇచ్చిందంటే ఒక మొక్కని ఈక్వల్ టు 2 మొక్కల్లాగా వచ్చింది. సరే వచ్చేసేయండి, పప్పాయ చెట్టు చూపిస్తా మీకు. ఒక్క పొప్పడి చెట్టు 2గా వచ్చిందని మీరు కింద చూడండి. ఒకటే చెట్టు ఇలా మనకు రెండుగా వచ్చేసి ఇగోండి ఇలా వచ్చిందనమాట. నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. అయితే కాయలు చూస్తే ఇవి ఇంతే ఉంటాయి అనమాట, మన వాటిలాగా అవ్వవు. ఇలా ఎల్లో కలర్ అయినాయి అంటే ఇవి పండినట్టే అని చెప్పి చెప్తున్నారనమాట. సో వీటిలో సీడ్స్ ఉంటే మాత్రం కలెక్ట్ చేసి మీకు కూడా నేను పంపిస్తాను. ఇదిగోండి ఇటు సైడ్ ఇదైతే అయిందని అనుకుంటున్నాము మేమైతే. ఈ కలర్ వచ్చేస్తే అయినట్టే అని చెప్తుంది మరి గూగుల్ తల్లి అయితే. వీటి ఫ్లవర్స్ కూడా చూడండి, ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ మన లిల్లీ ఫ్లవర్ ఉంటుంది చూసారా, అట్లా ఉంటుంది. దాని తర్వాత ఇక ఇట్లా పొడవుగానే పెరగడం కూడా సేమ్ మన సొరకాయ అంటే నమ్ముతారు, సొరకాయలు నేతి బీరకాయలు ఎలా ఉంటాయి అదే కలరు అదే షైను సేమ్ అట్లనే ఉన్నాయి ఇవైతే. ఏది కట్ చేయను బెటా, ఇదేనా? సో మా పాప ఏకాబి ప్రాయం నిర్ణయం మీదకైతే ఈ కాయ అయితే తెంపుతున్నా. సరే హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకైతే ఒక రిజల్ట్ వస్తుంది కదా. అండ్ పప్పాయను కూడా తెంపే పద్ధతి చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చూపిస్తున్నా. ఇగో ఇలా కాయని ఇలా పట్టుకుంటాం కదా, ఇలా అనాలి, ఊడొచ్చేస్తుంది. ఇలా గట్టిగా గుంజామనుకోండి పక్కయి కూడా డ్యామేజ్ అయితే ఊడి పడతాయి. ఇలా మెలకలు తిప్పితే ఈజీగా ఊడొస్తుంది. ఇదనమాట మన ఇండోనేషియా వెరైటీ పప్పాయ. కింద అన్ని టమాటా చెట్లు ఉన్నాయి ఈడ. ఇగోండి ఇది వచ్చేసి ఇండోనేషియా గోల్డెన్ పప్పాయ. లోపల ఎలా ఉంటుందో ఏంటో కట్ చేయాలి, ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఏందే ఇది పండుగ ఇద్దంటవా, పండు ఉందంటవా లోపల, లేకపోతే కాయ వేస్ట్ అయిద్దని ఫ్రెండ్స్ నా భయము. దేవుడా, ఒకవేళ ఇది పండకున్నా ఇప్పటికిప్పుడు దీన్ని పండు చేయి తండ్రి. పండు బాగుండదు. ఒకవేళ అమ్మా అక్కో నేను చేయమంటున్నా, పండింది అనుకోమా మనము తినేద్దాం. కచ్చిగుంది అనుకో నానమ్మ స్టైల్లో, నానమ్మ ఏమేం చేసేది పొప్పడికాయతో పులుసు పెట్టేది, పచ్చడి చేసేది. మా ఇంట్లో పొప్పడికాయ ఆవబెట్టి నాకు అది పచ్చడి లాగా పెడతారు. పండగ అసలు పొప్పడికాయ పులుసు పెడతారు. అది ఏదో చేపిస్తాయి, ఏం చేస్తాం, చేసేది ఏం లేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఇది మనకి. అయితే అమ్మా ఈ పొప్పడికాయ స్టోరీ గుర్తుందా? ఏందంటబ్బా, మా ఇంట్లో ఎక్కువ ఇలాంటి ఫ్రూట్స్ బలం వచ్చేటివి, ఏదన్నా తింటే బాడీకి ఒంటికి పట్టాలి అనేటివి పెట్టేవాళ్ళు. అయితే చిన్నప్పుడు, ఇప్పుడంటే తింటాము కానీ చిన్నప్పుడు పొప్పడికాయ కూర పెడితే ఎట్లా తింటాం అబ్బా, తినం కదా. మా నాన్నమ్మ పొప్పడికాయని ఫ్రై చేసి నాకు ఆలుగడ్డ ఫ్రై అని చెప్పి పెట్టేదన్నమాట. పొప్పడికాయని అట్లనే చెప్పేది, తర్వాత మన రత్నపురి గడ్డని అట్లనే చెప్పేది. వాటిని అంటే వీటిలో మెయిన్ గా దుంపలల్లో వాటిని చేసి తెలియకుండా ఉండేది అసలు, వాటి ఫ్లేవర్ వాటి టేస్ట్ అర్థం కాకుండా. అంటే 6th 7th ఆ టైంలో, 10th లోపు అనుకోండి అట్లా పెట్టేది. అదొక మెమరీ అమ్మా. నీకేమైనా మెమరీ ఉందా పొప్పడి పండుతా? అదే ఇక నువ్వు రోజు ఇదే అని అది అప్పుడు గుర్తుపడుతుందని ఆమెకి ఎప్పుడైనా 4 ముక్కలు ఆలుగడ్డ మేము గుర్తుపడతామని మా నానమ్మ 4-5 ముక్కలు ఆలుగడ్డతో 4-5 ఆలుగడ్డలు వేసి మిగతాదంతా పొప్పడికాయ వేసి మ్యానిపులేట్ చేసేదనమాట. అంత ఉండుంటే ఇక కట్ చేద్దాం అబ్బా, నాకు లోపల ఇదే టెన్షన్ అవుతుంది. పండలే, కటింగ్ తోటే తెలుస్తుంది, పండలేదే. పండకుంటామా ఇప్పుడు పచ్చడికి బాగుంటది. ఇంకోండి గింజలు కూడా ఉన్నాయి, పచ్చడికి బాగుంటది. ఇప్పుడు దీన్ని పచ్చడి పెట్టడమే. కాయ బండలేదు, ఇదొక మెమరీ అంతే. ఏం చేస్తాం, ఇంకా తప్పదు మనకి. ఇంకా పండాలమ్మా, ఇంకొక 2-3 వారాల తర్వాత తెంపాలేమో. సరే ఎట్లయినా ఇప్పుడు ఇదైతే వేస్ట్ కాదు, మేము పులుసు పెట్టుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. అసలు తిని చూద్దాము ఎట్లుందో తెలుస్తుంది. రోటి పచ్చడి కూడా చాలా బాగుంటది. రోటి పచ్చడాని పట్టుకో, రోటి పచ్చడామా? ఓ పెట్టుదామే. సరే నెక్స్ట్ అమ్మతో ఆ వీడియో కూడా అప్లోడ్ చేపిస్తా. వీటి లోపల కూడా సీడ్స్ ఉన్నాయి, మీకు ఈ సీడ్స్ కూడా ఇవ్వడానికి అవుతుంది. ఇదిగోండి సీడ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంత తిని చూస్తా ఎట్లుంటుందో. మాకు అలవాటే అబ్బా, మేము పొప్పడితో ఎన్నో వెరైటీస్ తింటాం, సలాడ్స్ కూడా చేసుకుంటాం, చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. కానీ భలే మందం ఉంది ఇది, క్రంచీగా చాలా బాగుంది టేస్ట్.
సలాడ్ లాగా కూడా తినొచ్చు. లైట్గా ఉంది, స్వీట్ క్రంచీగా ఉంది, కాకపోతే పండలేదు కాబట్టి లైట్గా ఉంది. సో ఇది మన పప్పడికాయ స్టోరీ. అమ్మ ఏందే పండింది అనుకుంటే ఇట్లా అయింది. అసలు ఏం కాలేదు స్వాతి, నేను పులుసు చేసి పెడతా, నువ్వే అంటావు. దీంతో ట్రై చేద్దామా కొత్తగా పులుసు? మీ వాళ్ళకి చెప్తావు నువ్వే, మా సబ్స్క్రైబర్స్ కా. సరే అబ్బా, చాలా బాగుంటది. మీరు నార్మల్ పప్పాయితో కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇట్లా అయింది కాబట్టి ఈసారి దీంతో పప్పడికాయ పులుసు, పప్పడికాయ పులుసు ఆఫ్, పప్పడికాయ పచ్చడి ఆఫ్, అంతేనా? చలో చేసుకుందాం పదండి. ఇవి కొంచెం మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియం గా ముక్కలు కట్ చేసుకోవాలి. గింజలు తీసేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ గా అయితే పొట్టు తీస్తారమ్మా, కానీ ఇది మరీ లేతగా ఉంది కదా, పొట్టు ఎందుకు, పొట్టు అట్లనే ఉంచి కట్ చేయమన్నది. సో అన్ని అయితే ముక్కలు, ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాం. ఫస్ట్ పప్పడికాయకి ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకున్నాము, మరీ సన్నగా కాదు. వంకాయ వస్తుంది. ఓకే, పప్పడికాయ పులుసుకి, అబ్బో పప్పడికాయ పులుసుకి ఫస్ట్ ఏం చేయాలంటే, కొద్దిసేపు అమ్మ అయితే డైరెక్ట్ గానే చేస్తుంది, కానీ మరీ లేతగా ఉంది కదా కాయ అని ఒక 2 నిమిషాలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసి, సొరకాయ ముక్కల్లాగా కొంచెం ఒక పొంగొచ్చే వరకు ఒక 50% ఉడకాలనా, 30% చాలా, ఒక 30 to 50% ఉడికించుకోవాలి. అవి కొంచెం వాటర్ పోసి పెట్టినా ఈ లోపల కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. ఇట్లా మా అమ్మ స్టైల్లో కనుక ఒక్కసారి చేసి చూడండి, పిల్లలకు సొరకాయ అని పెట్టినా తింటారు, అంత టేస్ట్ ఉంటది. ఇదిగోండి, ఒక పక్కన ఇవి మన ఇగో పప్పడికాయ పులుసు కోసం పప్పడికాయని మగ్గబెడుతున్నాం కదా. అమ్మ ఉండి కొంచెం టీ పెట్టరా అన్నది. అయితే మీ అందరికి కెటిల్ స్టోరీ చెప్దామనేసి వీడియో తీస్తున్నా. ఈ కెటిల్ నేను ఏ ఊరు అది, త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా స్టీల్ సామాను షాప్ లో ఇట్లా ఆరేసి ఇట్లా వేలాడేసి అమ్ముతున్నారు అనమాట. అడిగిన ఎంత అని, 300 ఏమో చెప్పిండు. 200కి ఇస్తారా అంటే ఇస్తామన్నాడు. అయితే ఈ కెటిల్ తో కూడా నాకు చిన్నప్పటిది ఒక మెమరీ ఉందబ్బా. నానమ్మ టీ కెటిల్ దాంట్లోనే పెట్టి దీని మీద మూత పెట్టేసి టీ అయిన తర్వాత తీసుకొచ్చి అందరికి వరండాలో కూర్చొని తాగేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఆ మెమరీని రీకలెక్ట్ చేసుకోవడానికి త్రయంబకేశ్వరంలో ఇది తీసుకున్నాను అనమాట. సో ఇక టీ తాగేసి దాని తర్వాత సొరకాయ పులుసు చేసేసి మంచి డిన్నర్ కుమ్మేయటమే. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ, అస్సలు వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, సూపర్ ఉంటది. ఏమ్మా అదిరిపోతుంది. ఇదిగోండి పప్పడికాయ ముక్కలు మంచిగా ఒక 30 to 50% మగ్గించుకున్నాం. సో అందులోంచి ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇది ఫామ్ కదా, థింగ్స్ అన్ని అటు ఇటు ఉంటాయి, మేనేజ్ చేసుకోవాలి. కొంచెమే ఆయిల్ ఎక్కువ పట్టదు, పులుసు కూర కాబట్టి. వెనకాల అమ్మ గైడెన్స్ లో నేను చేస్తున్నాడు, చూపినాను అమ్మ అదనమాట. మా అమ్మ గైడెన్స్ లో. అమ్మ ఆవాలు జీలకర్ర అన్ని సేమ్ అనే, ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా ఇదిగోండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు వద్దు అట్లా అనుకుంటే ఒట్టి కారంతో కూడా చేయొచ్చుగా మమ్మీ, ఒట్టి కారంతో కూడా చేసుకోవచ్చు. అబ్బా కరివేపాకు దింపకరాలే కదా, అయ్యయ్యో రామచంద్ర, కరివేపాకు దింపలే, చీకటి అయిపోయింది అమ్మా. మర్చిపోయినా, మా అమ్మ ప్రతి పులుసు కూరలో 4 మెంతులు వేస్తుంది. ఆవాలు జీలకర్ర వేసినా వేయకున్నా ఒక 4 మెంతులు వేస్తుంది. సో ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. అసలు ఈ గొడవ అంతా దేనికి వచ్చింది ఇప్పుడు? ఈ పులుసు గొడవ, పప్పడికాయ పండకపోవడంతో వచ్చిన గొడవ ఇదంతా. ఇవ్వండి, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి కొద్దిగా మగ్గనియాలి. మీరు కరివేపాకు కూడా యాడ్ చేయండి. మేము కరివేపాకు దింపలే, చీకటి అయింది ఇప్పుడు, చెట్లకి ఎందుకులే అని పోవట్లేదు. ఇది కొంచెం మగ్గనిద్దాము, మగ్గే వరకు మూత పెట్టుకుందాం. సో ఆనియన్ పచ్చిమిరపకాయ మంచిగా మగ్గిపోయినాయి. ఇట్లా రెడ్గా మగ్గిపోతే చాలు, ఫ్రై కాదు కదా, మరీ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఉడకబెట్టుకున్న పప్పడికాయ ముక్కలు వేసేసుకుందాం మొత్తం. అమ్మ ఏమంటుందంటే పప్పడికాయని కొంచెం ఇట్లా వార్చి చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, పిల్లలకు కూడా అంటుంది. సో మీరు కూడా ఇట్నే ట్రై చేయండి. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుడింగ్స్ బరా 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 తిప్పేసేయండి. కొంచెం నూనెలో ఒక 5 నిమిషాలు పప్పడికాయని మగ్గనియండి, మళ్ళీ మూత పెట్టుకొని. 5 minutes అయిపోయింది. సో చూడండి
పొప్పడికాయ ముక్కలు మంచిగా మగ్గినాయి. ఇంతకంటే మగ్గితే చితికిపోతాయి, ముక్క చితికితే బాగోదు. ఈ టైంలో మనం ఇందాక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానేసుకున్నాక అందులోంచి తీసిన చింతపండు గుజ్జు. అసలు కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం అబ్బా, కానీ కొంచెం లైట్గా వర్షం పడి కర్రలన్నీ కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. ఇక ఎందుకులే మళ్ళా వంట పోయి పెంట అవుతుందని గమ్మునుకున్నాం. అంతే కదా. సో ఈ టైంలో ఏం చెయ్యాలంటే, ఇది టేస్ట్ కంప్లీట్గా మీ ఇష్టము. మేమైతే ఈ టైంలో చిట్టికెడు అంటే చిట్టికెడు, బెల్లం అయితే బెల్లము, షుగర్ అయితే షుగర్. ఇప్పుడు మా దగ్గర బెల్లం లేదని ఇగోండి ఇంత షుగర్ వేయాలి. ఎప్పుడైనా పులుసు కూరల్లో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే ఆ పులుపుని కారంని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మా నానమ్మ చిట్కా. సో ఇట్లా వేసేసుకోవడమే. ఇక దీన్ని బాగా మరిగించుకునే వరకు వెయిట్ చేసి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. ఈ లోపల దీన్ని మగ్గనిచ్చుకుందాం. ఇగోండి, 1 స్పూను శనగపిండి తీసుకున్నా, ఎందుకంటే ఒకసారి ఇట్రండి. ఇగో మనకి ఇట్లా మంచిగా కుత ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనకు కొంచెం చిక్కదనం కోసం ఏం చేయాలంటే, ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో చిక్కగా కలుపుకుందాం. 1 స్పూను శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకొని ఉండలు లేకుండా. ఇందులో మీరు శనగపిండికి బదులు నువ్వుల పొడి లేదంటే పుట్నాల పొడి ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి దగ్గరికి రండి. ఇప్పుడు ఇది మంచిగా ఒక 5 నిమిషాలు ఉడికితే చిక్కబడుతుంది. సిమ్లోనే ఉడకాలి. అప్పుడు టేస్టీ అయిన పొప్పడికాయ పులుసు రెడీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి అని పాడుతారు టేస్ట్ చూసాక. ఇలా పొగలు వస్తుంటాయి చూసారా, ఆ టైంలో ఇలా వేడన్నం అనుకుంటారా, కాదు చల్లన్నం పెట్టుకొని వచ్చి ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీంట్లోకి పచ్చిమిరపకాయలని మంచిగా కొద్దిగా 1 స్పూన్ నూనె వేయాలి. పచ్చిమిరపకాయ లైట్గా గోలించుకొని గిన్నె ఉప్పు చల్లుకొని అంచుకు దీన్ని పెట్టుకుంటే నాన్ వెజిటేరియన్స్ మీ కూరల కంటే కూడా ధీటుగా ఉంటుంది అనమాట. మా కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆహా, చల్లన్నంలో బాగుంటుంది ఇది. అన్నిటికీ వేడన్నం సూట్ కాదు, కొన్నిటికి చల్లన్నం మంచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుండ కదా, చూడండి ఇంకా ఎంత బాగా టుక అని సప్పుడు వస్తుందా. ఇంకా ఉడుకుతుంది. ఇంకా కొత్తిమీర అవన్నీ చీకటైంది పొలంలోకి పోయి తెద్దామంటే. మీరైతే కొత్తిమీర కూడా వేసుకోండి. నిలబడి తినొద్దని తెలుసు, వీడియో కోసం నిలబడి తింటున్నా. ఎంత ఎమ్మిగా ఉందంటే మాటలు లేవు. ఇది సొరకాయ, ఇది చేసి పెట్టండి. మీ హస్బెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు కానీ హస్బెండ్స్ కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇది పొప్పడికాయ పులుసు అంటే బెట్ కింద కమెంట్ చేయండి. అంత టేస్టీగా ఉంది, మాటలు లేవు. బా నేను తినేస్తా. చూసారా, ఇండోనేషియా గోల్డెన్ పప్పాయ. నిజంగా చెప్తున్నా, నార్మల్ పప్పాయ కంటే కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఒక ముద్ద అన్నం తిన్నా. నా లైఫ్ లోనే ది బెస్ట్ పులుసు అని చెప్తా. ఇది కుండ వల్ల వచ్చిందా పప్పాయ వల్ల వచ్చిందా క్లారిటీ లేదు. నిజంగా పప్పాయ వల్లే, ఎందుకంటే కుండలో నేను రెగ్యులర్ గా వంట చేస్తుంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇంకా బోల్డ్ అన్ని మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.